ముందు విజయవాడకి వచ్చారు. అసలు ఆమె విజయవాడకి వచ్చిన తర్వాత విజయవాడలో స్టేట్ అంటే నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. దానికైతే ఆవిడ మార్నింగ్ ఇనాగ్రేషన్ చేసి అక్కడ పరిస్థితులు కూడా గమనించారు. మనం ఆవిడ ఎక్కడ ఉన్నారు, మనం ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మన ఆయన ఎలా అనిపిస్తుంది? మార్నింగ్ వచ్చారు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. చాలా ఆనందంగా ఉంది అమ్మ. అండ్ నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. ఫస్ట్ టైం ఆ స్టేడియంలో ఆడడం జరిగింది అండ్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ఈవెంట్స్ ఇవాళ స్టార్ట్ అయ్యాయి అండ్ నేను అందులో సింగిల్స్ అండ్ డబుల్స్ కూడా ఆడాను. సో ఐ థింక్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ చాలామంది యంగ్స్టర్స్కి. అండ్ ఐ థింక్ నేను నా టీమ్కి ఒక పాయింట్ ఇవ్వడం, 2 points ఇవ్వడం జరిగింది. సో దట్ వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చి మంచి జాబ్స్ అవకాశం కూడా వస్తాయి. సో ఇలాంటి ఎంతోమందికి ఇలా అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. ఇలాంటి స్టేడియంస్ ఇంకా కట్టాలి. సో దట్ ఇంకా ఎంతోమంది పిల్లలు పైకి వచ్చి ఇంకా బాగా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా వేరే స్టేడియంస్ కడుతూ ఉంటే ఇంకా ఎంతోమంది పిల్లలు పైకి వచ్చి స్పోర్ట్ ఆడతారు అన్నమాట.